ఇందిరా ప్రియదర్శిని గాంధీ భారతదేశాన్ని పరిపాలించిన మొట్టమొదటి మహిళా ప్రధాని. నెహ్రూ ఏకైక వారసురాలుగా ప్రపంచానికి ఇందిరాగా పరిచయం అయిన ఆమె తర్వాత ఫిరోజ్ గాంధీని పెళ్లి చేసుకోవడంతో ఇందిరా గాంధీ అయ్యారు. ఆ తర్వాత నుంచి నెహ్రూ గారి కుటుంబం మొత్తం గాంధీ కుటుంబంగా పిలువబడుతూ వస్తుంది. అయితే నెహ్రూ గారి తదనంతరం ఆయన కుటుంబానికి గాంధీ అనే ఇంటి పేరు రావడానికి అసలు కారణమైన ఫిరోజ్ గాంధీ మాత్రం వారి వివాహం తర్వాత తన భార్య అయిన ఇందిరాగాంధీ గారితో ఎక్కువ కాలం కలిసి ఉండలేకపోయారు. నిజానికి ఇందిరాగాంధీ మరియు ఫిరోజ్ గాంధీలది ప్రేమ వివాహం కూడా. ఇందిరాగాంధీ గారు తన తల్లి వీరి వివాహానికి అంగీకరించకపోతే పెద్దల్ని ఎదిరించి మరీ ఫిరోజ్ గాంధీని వివాహం చేసుకున్నారు. అయినా ఏం లాభం, ఈ ప్రేమ జంట తమ దాంపత్య జీవితాన్ని ఎక్కువ కాలం కొనసాగించలేకపోయారు. కొంతకాలానికి విడిపోయారు. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాల గురించే మీకు తెలిపే ప్రయత్నం చేయబోతున్నాము. అసలు ఇందిరాగాంధీ ఫిరోజ్ గాంధీల ప్రేమ ఎలా మొదలైంది, అసలు ఈ ఫిరోజ్ గాంధీ ఎవరు, ఆయనకు గాంధీ అనే ఇంటి పేరు ఎలా వచ్చింది, అసలు ఇందిరా ఫిరోజ్ గారుల ప్రేమని వారి కుటుంబాల్లో ఎలా ఒప్పించగలిగారు, వీరి వివాహం ఎలా జరిగింది, వీరి వివాహం తర్వాత వీరి దాంపత్య జీవితం ఎలా ఉండేది, అసలు ఏమైందని ఇందిరాగాంధీ గారు ఫిరోజ్ గాంధీకి విడాకులిచ్చారు, కారణాలేంటి, ఇలాంటి చాలా ఆసక్తికరమైన విషయాల్ని ఇప్పుడు మీకు తెలియజేస్తాను. వీడియో ఇన్ఫర్మేషన్ అనేది చాలా విలువైంది, చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది. సో ఎండ్ వరకు మిస్ కాకండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ని ప్రతిరోజు మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్ గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ముందుగా అసలు విషయంలోకి వెళ్లడానికంటే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. ఫిరోజ్ గాంధీ ఈయన వల్లనే నెహ్రూ గారి తదనంతరం ఆయన కుటుంబం మొత్తానికి గాంధీ కుటుంబం అనే పేరు వచ్చింది. ఎందుకంటే నెహ్రూ గారి ఏకైక వారసురాలైన ఇందిరాగాంధీ గారిని వీరు పెళ్లి చేసుకున్నారు కనుక. అయితే సోషల్ మీడియాలో ముఖ్యంగా వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజెస్ లో ఫిరోజ్ గాంధీకి సంబంధించిన చాలా విషయాలు సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. ఆయన ఒక ముస్లిం వ్యక్తిని, అందుకే ఆయన ఫిరోజ్ అనే ముస్లిం పేరు పెట్టుకున్నారని, గాంధీ అనే పేరుకి ఆయనకి సంబంధం లేదని, అలాంటప్పుడు ఇందిరాగాంధీ నుంచి రాహుల్ గాంధీ వరకు ఈ కుటుంబం మొత్తం గాంధీ అనే పేరు ఎలా పెట్టుకున్నారని ఈ రకమైన ప్రచారం చాలా కాలంగా జరుగుతూనే ఉంది. బహుశా మీరు కూడా దీన్ని వినే ఉంటారు. ఫిరోజ్ గాంధీ గురించి వీడియో చేయాలి అని అనుకున్నప్పుడు ముందుగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలో ఉన్న ఈ అంశంలో అసలు నిజం ఎంత అనే దాని మీదే ముందుగా రీసెర్చ్ చేశాం. అనేక ఆధారాలను పరిశీలించాం. అప్పుడే తెలిసింది ఏంటంటే ఫిరోజ్ గాంధీ ఒక జర్నలిస్ట్ కమ్ పార్లమెంటేరియన్. దేశానికి స్వాతంత్రం రావడం కన్నా ముందే ఆయన కాన్స్టిట్యూట్ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. అందులో కూడా ఆయన పేరు ఫిరోజ్ గాంధీ అనే ఉంది. అయితే ద ప్రింట్ అనే నేషనల్ న్యూస్ వెబ్సైట్ లో ఉన్న ఆధారాల ప్రకారం మేము ఈ వీడియోలో ఉన్న కంటెంట్ ని సేకరించాం. వీడియో డిస్క్రిప్షన్ లో వెబ్సైట్ లింక్ ఉంటుంది, మీరు కూడా వెరిఫై చేయొచ్చు. సరే, ఇక ఇప్పుడు మన అసలు టాపిక్ లోకి దిగిపోదాం. ఫిరోజ్ గాంధీ 1912 సెప్టెంబర్ 12న ముంబైలో జన్మించారు. ఫిరోజ్ గాంధీ తల్లిదండ్రులు జహంగీర్ గాంధీ మరియు రతీమయ్యి. వీరిది పార్సీ కుటుంబం. ఫిరోజ్ గాంధీ అసలు పేరు ఫిరోజ్ గాంధీ. వీరి కుటుంబం ఫిరోజ్ చిన్నతనంలోనే అలహాబాద్ నుంచి ముంబైకి వచ్చి స్థిరపడ్డారు. కుటుంబం మొత్తం ముంబైకి వెళ్లి స్థిరపడినా కూడా ఫిరోజ్ మాత్రం తన మేనత్త సిరిన్ అనే డాక్టర్ వద్ద అలహాబాద్ లోనే ఉండేవారు. అయితే నెహ్రూ గారి కుటుంబం కూడా అలహాబాద్ లోనే ఉండేది. ఆ రోజుల్లో అలహాబాద్ లో స్వతంత్ర ఉద్యమ తీవ్రత ఎక్కువగా ఉండేది. అప్పట్లో నెహ్రూ గారి భార్య కమలా నెహ్రూ గారు అనారోగ్యానికి గురి కావడంతో ఆమెను హాస్పిటల్లో చేర్చారు. అదే సమయంలో ఫిరోజ్ తన మేనత్తతో పాటుగా హాస్పిటల్లో రోగులకు, ముఖ్యంగా వికలాంగులకు సపర్యాలు చేసేవాడు. అలా ఫిరోజ్ కి కమలా నెహ్రూ గారితో పరిచయం ఏర్పడింది. ఆ సమయంలోనే ఫిరోజ్ ఇందిరాగాంధీ గారిని కలిశారు. అలా నెహ్రూ గారి కుటుంబంతో ఫిరోజ్ కి సాన్నిహిత్యం ఏర్పడింది. నెహ్రూ గారి కుటుంబం ఆ సమయంలో కుటుంబ సమేతంగా స్వతంత్ర పోరాటం చేసేవారు. దాంతో ఫిరోజ్ కూడా స్వతంత్ర ఉద్యమం పట్ల ఆకర్షితుడయ్యారు. దాంతో ఇందిరా ఫిరోజ్ల మధ్య స్నేహం కూడా పెరిగింది. అయితే ఫిరోజ్ స్వతంత్రోద్యమంలో పాల్గొన్న సమయంలో మహాత్మా గాంధీ గారిని దగ్గరగా చూసి స్వతంత్ర ఉద్యమం పట్ల విపరీతమైన అభిమానాన్ని పెంచుకున్నారు. ఆ అభిమానంతోనే గాంధీ అనే తన ఇంటి పేరుని గాంధీ అని మార్చుకున్నారు. అలా ఫిరోజ్ గాంధీ అయ్యారు. అయితే ఫిరోజ్ గాంధీ స్వతంత్రోద్యమంలో పాల్గొంటూ తన కెరీర్ ని పాడు చేసుకుంటున్నాడు అని ఫిరోజ్ గాంధీని చిన్నప్పటి నుంచి పెంచిన మేనత్త సెరిన్ భావించింది. ఫిరోజ్ ని స్వతంత్రోద్యమంలో పాల్గొనకుండా ఉండేందుకు ఆమె నెహ్రూ గారిని, గాంధీ గారిని ఇద్దరిని కలిసి ఫిర్యాదు చేసింది. ఇక స్వతంత్రోద్యమంలో పాల్గొంటున్న సమయంలో నెహ్రూ గారు తరచుగా జైలుకు వెళ్తూ ఉండేవారు. ఆ సమయంలో ఇందిరాకు ఫిరోజ్ ఒక గైడ్, వెల్ విషర్ గా వ్యవహరించేవారు. దాంతోపాటు ఫిరోజ్ కూడా ఉద్యమంలో పాల్గొంటూ ఉండడంతో ఇందిరా ఫిరోజ్ల స్నేహం క్రమంగా ప్రేమగా మారింది.
ఇక ఇంతలో ఫిరోజ్ కి 16 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఫిరోజ్ ఇందిరా ఇద్దరూ చదువుకునేందుకు ఇంగ్లాండ్ వెళ్లారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఇందిరా చదువుకునేవారు. అదే సమయంలో ఇంగ్లాండ్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో ఫిరోజ్ చదువుకునేవారు. ఆ సమయంలో ఇందిరా ఫిరోజ్ల మధ్య ప్రేమ మరింత బలపడింది. కానీ ఆ సమయంలో ఇందిరా ఫిరోజ్ల ప్రేమ వ్యవహారం గురించి వీరి పెద్దలకు ఏమాత్రం తెలియదు. కానీ ఇందిరా గారు ఆక్స్ఫర్డ్ లో చదువు పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత 1942లో తన ప్రేమ గురించి నెహ్రూ గారికి చెప్పి ఫిరోజ్ గాంధీని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నట్లు చెప్పింది. ఇందిరా గారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని మొదట నెహ్రూ గారు అంగీకరించలేదు. ముఖ్యంగా ఇందిరా తల్లి కమలా నెహ్రూ గారు మాత్రం తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ ఇందిరా మీద నెహ్రూ గారికి ఒక స్పష్టత ఉంది. ఇందిరా చాలా మొండిగట్టం, ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటుంది. కాబట్టి ఇందిరా తీసుకున్న ఈ నిర్ణయాన్ని నెహ్రూ గారు కాదనలేకపోయారు. కానీ ఒక షరతు విధించారు. అదేంటంటే గాంధీ గారు ఒప్పుకుంటేనే మీ పెళ్లి జరుగుతుంది అనే షరతు పెట్టారు. దాంతో ఇందిరా గారు గాంధీ గారిని కూడా కలిసి ఆయన్ని కూడా పెళ్లి కొప్పించారు. ఇక అందరూ అంగీకరించడంతో ఇందిరా ఫిరోజ్ గాంధీల పెళ్లి జరిగింది. ఈ పెళ్లి జరిగే సమయానికి ఫిరోజ్ గాంధీకి కాలేజీ డిగ్రీ కూడా లేదు. దాంతో పాటు ఆయన కుటుంబం పేరు పలుకుబడి ఉన్న కుటుంబం కూడా కాదు. అలాగే ఫిరోజ్ గాంధీకి స్థిరమైన ఆదాయం వచ్చేలా వ్యాపారాలు కూడా లేవు. ఇవన్నీ కాకుండా ఆయన పార్సీ కుటుంబానికి చెందిన వ్యక్తి. ఇన్ని వ్యతిరేకతలను దాటుకొని 1942లో ఫిరోజ్ గాంధీని ఇందిరాగాంధీ గారు పెళ్లి చేసుకున్నారు. ఇక ఈ వివాహం జరిగిన తర్వాత ఇందిరా ప్రియదర్శిని అనే పేరు ఇందిరా ప్రియదర్శిని గాంధీగా మారింది. ఈ పేరునే ఇందిరా గాంధీ అని పిలిచేవారు. అలా నెహ్రూ కుటుంబ వారసులకు జవహర్లాల్ నెహ్రూ గారి తర్వాత గాంధీ అనే ఇంటి పేరు వచ్చింది. ఫిరోజ్ గాంధీ ఇందిరాగాంధీ గారిల పెళ్లి జరిగిన తర్వాత ఫిరోజ్ గాంధీని లక్నోలోని నేషనల్ హెరాల్డ్ న్యూస్ పేపర్ డైరెక్టర్ గా నియమించారు. అలా ఫిరోజ్ గాంధీ గారు కుటుంబంతో సహా లక్నోలో ఉంటూ ఉద్యోగం చేసేవారు. ఇక 2 సంవత్సరాల్లోనే 1944లో వీరికి రాజీవ్ గాంధీ గారు పుట్టారు. ఆ తర్వాత 1946లో సంజయ్ గాంధీ గారు పుట్టారు. ఈ సమయంలో ఇందిరాగాంధీ ఫిరోజ్ గాంధీల దాంపత్య జీవితం సాఫీగానే ఉండేది. లక్నోలో నేషనల్ హెరాల్డ్ లో ఉద్యోగం చేసిన తర్వాత ఢిల్లీలో ఇండియన్ ఎక్స్ప్రెస్, నవజీవన్ లాంటి ప్రముఖ మీడియా సంస్థల్లో ఉద్యోగం చేశారు. ఆ తర్వాత 1950 నుంచి 1952 వరకు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఫిరోజ్ గాంధీ గారు మెంబర్ గా కూడా ఉండేవారు. అయితే 1947లో భారతదేశానికి స్వతంత్రం రావటం, ఆ తర్వాత నెహ్రూ గారు ప్రధాని కావడం ఇవన్నీ జరిగాయి. అయితే ఈ సమయంలో నెహ్రూ గారు ప్రధాని అయిన తర్వాత నెహ్రూ గారు ఇందిరాగాంధీ గారిని ప్రైమ్ మినిస్టర్ అఫీషియల్ హోస్ట్ గా నియమించారు. దాంతో ఆమె భర్త పిల్లలకు దూరంగా ప్రభుత్వ వ్యవహారాల్లోనే ఎక్కువగా ఉండేవారు. ఈ సమయంలో క్రమంగా ఫిరోజ్ గాంధీ గారికి ఇందిరాగాంధీ గారికి మధ్య దూరం పెరిగింది. ఇక 1952లో జరిగిన ఎన్నికల్లో ఫిరోజ్ గాంధీ గారు ఉత్తరప్రదేశ్ రాయ్ బరేలీ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. దాంతో ఇటు ఫిరోజ్ గాంధీ కూడా రాజకీయాల్లోకి రావడంతో అటు ఇందిరాగాంధీ గారు ప్రభుత్వ వ్యవహారాల్లో ఉండడంతో వీరి మధ్య క్రమంగా దూరం పెరుగుతూ వచ్చింది. అయితే ఇదే సమయంలో ఫిరోజ్ గాంధీ ఇతర మహిళల పట్ల ఆకర్షితుడయ్యాడనే వార్తలొచ్చాయి. నిజానికి ఈ వార్తలకు ఎలాంటి ఆధారాలు లేవు. అలాగని వీటిని ఖండించిన వారు కూడా లేరు. ఈ క్రమంలోనే ఇందిరాగాంధీకి ఫిరోజ్ గాంధీకి విభేదాలు ఎప్పుడైతే ఎక్కువయ్యాయో క్రమంగా ఫిరోజ్ గాంధీ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ పార్టీ మీద విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ఫిరోజ్ గాంధీకి జాతీయ స్థాయి మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం ఉండడంతో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా ప్రభుత్వ ప్రైవేటు వ్యవహారాల్లో జరుగుతున్న తప్పిదాలని వెలికి తీసేందుకు ఎక్కువ ఆసక్తి చూపించేవారు. ఫిరోజ్ తన ఇన్వెస్టిగేషన్లో సేకరించిన వివరాలతో ప్రభుత్వాన్ని విమర్శించేవారు. ఫిరోజ్ గాంధీ ఇలా చేయడం ప్రధానిగా ఉన్న నెహ్రూ గారికి ఏమాత్రం నచ్చలేదు. దాంతో ఫిరోజ్ గాంధీకి ఇందిరాగాంధీకి విభేదాలు మరింత ఎక్కువయ్యాయి. ఈ సమయంలో ఎంపీగా ఉన్న ఫిరోజ్ గాంధీ ఢిల్లీలోనే ఇందిరాగాంధీ గారికి దూరంగా ఉండేవారు. అయితే ఆ సమయంలో వీరు విడాకులు తీసుకున్నారు అనే వార్తలొచ్చాయి. కానీ ఇందిరాగాంధీ, ఫిరోజ్ గాంధీ విడాకులు తీసుకోకుండానే వేరువేరుగా జీవించారు. నిజానికి ఫిరోజ్ గాంధీ ఇందిరాగాంధీకి విడాకులు ఇచ్చి మరో పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు. కానీ నెహ్రూ కుటుంబానికి ఉన్న పలుకుబడి, పేరు ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని నెహ్రూ గారు ఇందిరాగాంధీని విడాకులు ఇవ్వకుండా అడ్డుకున్నారు. తన భార్య ఇందిరాగాంధీతో విభేదాలున్నా ఫిరోజ్ గాంధీ మాత్రం తన పిల్లలు రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీలతో మాత్రం తండ్రిగా సన్నిహితంగానే ఉండేవారు. ఇక ఇందిరాగాంధీతో ఫిరోజ్ గాంధీకి ఉన్న విభేదాల కారణంగా ఫిరోజ్ గాంధీ కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే పార్టీలో ప్రభుత్వంలో జరుగుతున్న అవకతవకల మీద విమర్శలు చేయడం ఇంకా ఎక్కువ చేశారు. ఇందులో భాగంగానే 1955లో ఫిరోజ్ గాంధీ పార్లమెంటు సాక్షిగా ఒక భారీ కుంభకోణాన్ని బయటపెట్టారు. అదేంటంటే 1955లో ఇండియాలో అత్యంత ధనవంతుడు పారిశ్రామికవేత్త అయిన రామకృష్ణ దాల్మియా, ఇతను భారత్ ఇన్సూరెన్స్ అనే కంపెనీ నడిపేవారు. భారత్ ఇన్సూరెన్స్ లో నిధుల దుర్వినియోగం గురించి పార్లమెంట్లో ఫిరోజ్ గాంధీ ప్రస్తావించడంతో విషయం విచారణ జరిపే వరకు వెళ్ళింది.
ఫిరోజ్ గాంధీ ఆరోపించినట్లే వాస్తవాలు బయటకు రావడంతో రామకృష్ణ దాల్మియాకు 2 సంవత్సరాల జైలు శిక్ష పడింది. ఈ సంఘటన తర్వాత దేశంలో ఇన్సూరెన్స్ కంపెనీలు జాతీయం చేయబడ్డాయి. 1957లో ఫిరోజ్ గాంధీ రెండోసారి రాయ్బరేలీ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. రెండోసారి ఎంపీ అయిన తర్వాత ఫిరోజ్ గాంధీ పార్లమెంట్ సాక్షిగా ప్రస్తావించిన ఒక అంశంలో ఏకంగా కేంద్ర ఆర్థిక మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చింది. స్వతంత్ర భారతదేశ మొట్టమొదటి ఆర్థిక కుంభకోణం LIC ముంద్రా కుంభకోణంలో కూడా వాస్తవాలను సేకరించి ఫిరోజ్ గాంధీ పార్లమెంట్లో ప్రస్తావించారు. ఫిరోజ్ గాంధీకి మరో కాంగ్రెస్ ఎంపీ రామ్ సుభాష్ సింగ్ కూడా తోడయ్యారు. వీరిద్దరూ పార్లమెంట్లో ప్రస్తావించిన కుంభకోణం మీద న్యాయ విచారణ జరిగి ఏకంగా అప్పటి ఆర్థిక మంత్రి టిటి కృష్ణమాచారి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇలా తన సొంత కేబినెట్లోనే ఒక మంత్రి ఇలా అవినీతి ఆరోపణలతో రాజీనామా చేయాల్సి రావడం కాంగ్రెస్ ప్రభుత్వానికి తలవంపులు తెచ్చింది. సొంత అల్లుడు చేసిన పనితో నెహ్రూ గారికి చెడ్డ పేరు వచ్చింది. ఆల్రెడీ అప్పటికే ఇందిరాగాంధీ ఫిరోజ్ గాంధీల దాంపత్య జీవితంలో అనేక గొడవలున్నాయి. ఇక ఈ సంఘటనతో ఇందిరాగాంధీకి ఫిరోజ్ గాంధీకి సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కానీ 1958లో ఫిరోజ్ గాంధీకి మొదటిసారి గుండెపోటొచ్చింది. గుండె సంబంధిత సమస్యతో ఆయన 2 సంవత్సరాలు బాధపడ్డారు. అలా 1960 సెప్టెంబర్ 8న ఫిరోజ్ గాంధీ ఢిల్లీలోని విల్లింగ్టన్ హాస్పిటల్లో మరణించారు. అలహాబాద్లోని పార్సీ శ్మశాన వాటికలో ఫిరోజ్ గాంధీ అంత్యక్రియలు జరిగాయి. ఈ అంత్యక్రియలు కూడా చాలా సాదాసీదాగానే ఎటువంటి హంగు ఆర్భాటం లేకుండా జరిగాయి. నిజానికి గాంధీ కుటుంబంలో మరణించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక స్థలాలున్నాయి. కానీ ఫిరోజ్ గాంధీని మాత్రం శ్మశాన వాటికలో ఖననం చేశారు. ఫిరోజ్ గాంధీ ఉన్నప్పుడు ఏ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారో అదే రాయ్బరేలీ లోక్సభ స్థానం నుంచి 1967లో ఇందిరాగాంధీ గారు పోటీ చేశారు. ఆ తర్వాత 2004 నుంచి 2019 వరకు సోనియా గాంధీ గారు కూడా ఇదే రాయ్బరేలీ నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. ప్రస్తుతం ఇదే రాయ్బరేలీ నుంచి ఎంపీగా రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాబట్టి ఫిరోజ్ గాంధీ వల్ల గాంధీ అనే ఇంటి పేరుతో పాటు రాయ్బరేలీ అనే కంచుకోట గాంధీ కుటుంబానికి లభించింది. అయితే దేశాన్ని గాంధీ కుటుంబం ఎన్నో సంవత్సరాలు పాలించినా కూడా ఫిరోజ్ గాంధీకి దక్కిన గుర్తింపు ఏంటంటే రాయ్బరేలీలో ఒక గవర్నమెంట్ కాలేజీకి మరియు రాయ్బరేలీ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న NTPC థర్మల్ పవర్ ప్లాంట్ కి ఈ రెండింటికి ఫిరోజ్ గాంధీ పేరు పెట్టారు. బహుశా ఫిరోజ్ గాంధీకి దక్కిన కొద్దిపాటి గుర్తింపు ఇదే. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది చరిత్రలో జరిగిన కొన్ని ముఖ్యమైన విషయాలను మీకు తెలియజేయడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. అండ్ ఈ విషయంపై మీ అభిప్రాయం ఏమిటి తప్పకుండా కామెంట్స్ లో తెలపండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి ఇక నుంచి రెగ్యులర్ గా రాబోతున్నాయి. అవన్నీ మీ వరకు చేరేందుకు మన తెలుగు నాలెడ్జ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ని ఆల్ లో ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.